ఆ రోజు తాగునీరు కోసం సాగునీరు కోసం రాష్ట్ర సంపద మొత్తం మేము దోచిపెడుతున్నామని చెప్పి వాళ్ళ జేబులు నింపుకురు తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే, ఏ ఒక్క తాగునీరు ప్రాజెక్టు పూర్తి కాలే. మరి దానికి నిదర్శనమే ఇక్కడ మల్లన్న సాగర్ నుంచి గన్కూర్పు గుట్ట వరకు అప్పటి ప్రభుత్వం ధనిక రాష్ట్రంలో సుమారు 10 నియోజకవర్గాల్లో 2030 ఆవాసాలు అంటే గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలన్న లక్ష్యంతో 1212 కోట్లు ఖర్చు పెట్టిరు. 2030 గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో 1212 కోట్లు. మరి వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 1400 గ్రామాలు కూడా పూర్తి చేయలేకపోయారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1212 కోట్లతోటి మరి కనీసం 1500 గ్రామాలకు కూడా నీరు అందేలే. మరి అప్పటి పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎవరైతే యాక్టివ్ ఉండి ఎవరైతే ప్రజల కోసం పనిచేసారో మరి వాళ్ళ నియోజకవర్గాలు మాత్రం సస్యశ్యామలం చేసుకోరు. 2 విధాల తాగునీరు విషయం కానీ సాగునీరు విషయం కానీ. మా పక్కనే ఉన్నటువంటి జనగామకు పుష్కలంగా నీళ్ళిపోతున్నాయి, పక్కనే ఉన్నటువంటి పాలకుర్తికి పుష్కలంగా నీళ్ళిపోతున్నాయి, పక్కనే ఉన్నటువంటి సిద్దిపేటకు పుష్కలంగా నీళ్ళిపోతున్నాయి. మరి ఆలేరులో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమైంది, భువనగిరిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఏమైంది, మరి ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ సంబంధించిన ఎమ్మెల్యేకి ఏమైంది? గత ఎమ్మెల్యేలే. ఇప్పుడు మీకేం మాయరోగం పుట్టే తెల్లారు లేస్తే మైక్ అందుకొని ఇది చేస్తలేరు అది చేస్తలేరు అంటున్నారు. సాగునీరు విషయంలో మా ఆలేరు భువనగిరికి అన్యాయం చేస్తుంది. బసవపురాన్ని కట్టిరి, బసవపురాన్ని 10 గ్రామాలు ముంచిరి. మాకు గౌరవ మాజీ కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బసవాపురాన్ని 1 TMC చేసి ఏ ఒక్క గ్రామం లేవద్దు అక్కడ ఉన్నటువంటి 5-6 నియోజకవర్గాలకు చాలని చెప్పి 1.10 చేస్తే దాన్ని 10 TMC చేసి 10 ఊర్లను ముంపుకు వేసి 10 ఊర్లు లేపి కనీసం వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలే. అక్కడ డెవలప్మెంట్ లేదు, ఆ గ్రామాలకు ఇంతవరకు పైసలు రాలే. ఇక్కడనే కొండపోచమ్మ మల్లన్న సార్ కడుపు నిండా నీళ్ళ కట్టిరు, మంచినే పర్లేదు ప్రజల కోసం కట్టిరు. మరి ఏం పుట్టింది ఆ ఉన్న ఎమ్మెల్యేకు? కనీసం గంధమల్ల కట్టలే. ఇప్పుడు ఏమంటుంది, మొత్తం నేనే తెచ్చిన నీళ్ళు, యాచలు తెచ్చిన నీళ్ళు, ఒక్క కాలువ తవ్వినవా? ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా అపర భగీరథ ఉత్తమన్న సహకారంతో 700 కోట్లు శాంక్షన్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ల్యాండ్ ఎక్వేషన్కు 25 లక్షలకు ఎకరం ఇచ్చి ఇలా 100 కోట్లు మా అనిలను నేను ఇద్దరం కలిసి గంధమల్లకి వేయించినాం. ఆ బసవాపూర్ కూడా డబ్బులు వేయిస్తున్నాం. అది సాగునీరు విషయం. మరి తాగునీరులో ధనిక రాష్ట్రంలో 1212 కోట్లు అప్పుడైన మెగా కాంట్రాక్టర్, మెగానే కదా, మెగా దోసుకునే కాడికి దోసుకుని మెగా కృష్ణారెడ్డి తెలంగాణలో ఆంధ్రలో కాంట్రాక్టర్ ఆయనే, తెలంగాణలో ఆయనే దోసుకున్నాడు. మరి కనీసం 1500 గ్రామాలకు ఇయ్యలే. మరి మన ప్రజాప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి ఈ విషయంలో 3 సార్లు ఢిల్లీకి పోయి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఢిల్లీలో ఉంటే గౌరవ R&B శాఖ మంత్రులు కోమటిరెడ్డి ఇక్కడిని తీసుకుపోయి సీతక్క పర్మిషన్ తోటి 210 కోట్లు శాంక్షన్ చేస్తే ఇలా 570 గ్రామాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం పుష్కలంగా ఉంది. మరి ఇప్పుడే మా అనిలన్న చెప్పిండు, ఒక రోజుకు ఫర్ హెడ్ 100 లీటర్లు కావాలంటే 20 నుంచి 30 లీటర్లు ఇస్తున్నాం. అది కూడా HNWS అంటే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా మనం నీళ్లు తీసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఈ 210 కోట్లతోటి సుమారు 15 కిలోమీటర్లు, 15.3 కిలోమీటర్కు ఆల్రెడీ మనం ఇచ్చినటువంటి 210 కోట్లతోటి ఇవాళ గజ్వేల్కి నీళ్ళు ఇస్తున్నాం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి గజ్వేల్తో పాటు ఇంకేది ఇస్తున్నాం, దుబ్బాక కూడా ఇస్తున్నాం. ఇంకా 4.5 కిలోమీటర్లు పెండింగ్ ఉంటే ఎందుకు పెండింగ్ ఉంది? మనం 210 కోట్లు శాంక్షన్ చేసినాక ఫారెస్ట్ పర్మిషన్ తీసుకోవాలా. ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫారెస్ట్ పర్మిషన్ ఉంటాయి. అంటే గతంలో వాళ్ళు కేంద్రంతో సఖ్యత లేక, ఫారెస్ట్ పర్మిషన్ లేక, ఆ ఎమ్మెల్యేలకు సోయి లేక ఏమైనా పట్టించుకురా? ధనిక రాష్ట్రంలో సాగునీరు కోసం పట్టించుకోలే, తాగునీరు కోసం పట్టించుకోలే. కేంద్రం నొప్పించి మా అధికారులు, మా మంత్రులు, మా R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, సీతక్క గారు
కేంద్రం నొప్పించి ఆ రెండు ఫేజ్ 1 ఫేజ్ 2 పర్మిషన్ వస్తే ఇవాళ వర్కులు ప్రారంభమైనాయి. మరి అది త్వరితగతిన పూర్తి చేయాలి. ఓదికి వెళ్ళిన ప్రాబ్లం వచ్చి ఇప్పటికే గ్రామాలలో తాగునీటి సమస్య ఏర్పడ్డది. మరి ఇది త్వరితగతిన పూర్తి చేయాలి. పనులు ప్రారంభించినాం, పర్మిషన్లు ఇప్పించినాం, అమౌంట్ శాంక్షన్ చేసినాం. తప్పకుండా మనం పోయి ఆ మిగిలిన 4.5 కిలోమీటర్లు కాంట్రాక్ట్ను ఒప్పించి మెప్పించి తొందరగా చేయాలనే లక్ష్యంతో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి. ధనిక రాష్ట్రంలో ఎట్లా పనులు పెండింగ్ ఉన్నాయి, అప్పులున్నా వాళ్ళు చేసిన తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఈ ప్రజాప్రభుత్వం ఎట్లా ముందుకు పోతుందో మీరు ఆలోచన చేయాలి. ఏమనంటే ధర్నాలు, ఏమనంటే దీక్షలు. ధనిక రాష్ట్రంలో మీరు ఏమి పనులు చేస్తుంటే మీరు ఇయ్యనటువంటి ఇంధన మిల్లు కావచ్చు, మీరు ఇయ్యనటువంటి రేషన్ కార్డు కావచ్చు, మీరు ఇయ్యనటువంటి సన్నబియ్యం కావచ్చు, మీరు ఇయ్యనటువంటి రుణమాఫీ కావచ్చు, మీరు ఇయ్యనటువంటి సంక్షేమాల అభివృద్ధి మేం చేస్తుంటే ఓర్వలేక 10 ఏళ్ళు బిర్రుగా సంపాదించి ఆ పైసలతో సోషల్ మీడియా ద్వారా ఉల్టా ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్టు ఉంది వాళ్ళ దేశం. మరి గతంలో మిగతా జనగాం ఎట్లా సక్సెస్ అయింది, పాలకుర్తి ఎట్లయింది, సిద్దిపేట అయింది. ఆ ఎమ్మెల్యేలేమో అప్పుడు హుషారుగా ముందుకు పోయి నీళ్ళు తెచ్చుకున్నారు. మరి భువనగిరి ఎమ్మెల్యేడు వేయండు, ఆలేరు ఎమ్మెల్యేడు వేయండు. అందుకే మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజల వద్దకే నాయకులం పోతున్నాం. 24 గంటలు ప్రజలకు ఏం కావాలో తెలుసుకుంటున్నాం. ప్రతి సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రజాప్రభుత్వం సాగునీరు కోసం, తాగునీరు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. దానికి ఉదాహరణే గంధమల్ల ప్రాజెక్టు కావచ్చు, ఇక్కడ ఈ 210 కోట్లు కావచ్చు. ఈ 210 కోట్లతోటి సుమారు ఆలేరు, భువనగిరి, ఇక్కడ మేడ్చల్ సంబంధించినటువంటి 570 గ్రామాలు, 4 మున్సిపాలిటీలకు 24 గంటలు నీళ్ళు అందించే సౌకర్యం మరి ఉన్నా కానీ వాళ్ళు చేయలేకపోయారు. వాళ్ళ అసమర్థులు. ఏమున్నా మేము ఎమ్మెల్యే, మేము విప్లవం, మేమని చెప్పి తిరిగిరే తప్ప ఏనాడు కూడా ప్రజల వద్దకు పోలే. మేము ప్రజల వద్ద పోతుంటే, మేము ప్రజాపాలన చేస్తుంటే, మేము మార్నింగ్ వాక్ చేస్తుంటే, సైకిల్ యాత్ర చేస్తుంటే రీల్ అంటున్నారు. మరి మీ రీల్ ఏందో చెప్పరా? అది 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో మీ రీళ్లు కానొస్తలేవా? మీ కడుపే నిండింది, మీ ఇల్లే నిండింది తప్ప ఆలేరు, భువనగిరి పూర్తిగా ఆగం చేసారు. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రిని ఒప్పించి మెప్పించి సాగునీరు విషయమే కానీ తాగునీరు విషయంలో తప్పకుండా ఈ 2 మాసాలనే ఈరోజు కూడా ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే దసరా వెళ్ళిన తెల్లారి వరకే నీళ్ళు అందియాలనే లక్ష్యంతో కాంట్రాక్ట్ని ఇక్కడ పిలిపించి అధికారులను పిలిపించి మీకు ఇబ్బంది లేదు, 210 కోట్లు శాంక్షన్ చేసినాం, కేంద్రం నుంచి పర్మిషన్ తెచ్చినాం, పనులు పురోగతి కావాలి, 60 రోజులలో ఖచ్చితంగా ఆడ కూర్చొనైనా పని చేయించాలని చెప్పి అధికారులను, కాంట్రాక్టర్ను ఇక్కడ పురమాయించి ఇక్కడ స్థానిక నాయకుల సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే మిగిలిపోయినటువంటి 4.5 కిలోమీటర్లు అతి త్వరలోనే పూర్తి చేసి 570 గ్రామాలకు ఒక వ్యక్తికి 100 లీటర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రజాప్రభుత్వందని మీకు తెలియజేయడం కోసం ఇక్కడ వచ్చినాం. ఏమనంటే మేమే కట్టిన ప్రాజెక్టులు, మేమే మిషన్ భగీరథ, ఇంటింటికి నల్ల అంటున్నారు. అది ఇంటింటికి నల్ల కాదు అయ్యా, 570 గ్రామాలకు డే బై డే వస్తున్నాయి ఇప్పటి కూడా. అది కూడా హైదరాబాద్ మెట్రో వర్క్స్ వల్ల ఇవాళ మనం 210 కోట్లు శాంక్షన్ చేయడంతో ఇవాళ దుబ్బాక సస్యశ్యామలం అవుతుంది. ఇప్పటికే మన ఇక్కడ గజ్వేల్కి వస్తున్నాయి, మేడ్చల్కి వస్తున్నాయి. రేపు ఈ 210 కోట్లతోటి ఈ 4.5 కిలోమీటర్ కంప్లీట్ చేస్తే హైదరాబాద్ మెట్రో వర్క్స్ వాళ్ళు మనకి ఇచ్చుడు కాదు, మనమే వాళ్లకు 100 MLD చేస్తాం. అవునా ఎస్ గారు? ఇప్పటిదాకా వాళ్ళని మనం తీసుకుంటున్నాం. అసలు యాక్చువల్గా మనకు 70 MLDC రావాలి, 25 వస్తున్నాయి. అది కూడా డే బై డే వస్తున్నాయి. ఈ కంప్లీట్ చేసుకుంటే రోజుకు మనం వాళ్ళతో తీసుకుంటు కాదు, వాళ్ళకు 100 MLD నీళ్లు మనం ఇవ్వగలుగుతామంటే మీరు అర్థం చేసుకోరి. హైదరాబాద్ని మనం తీసుకున్నాం, రేపు మనమే హైదరాబాద్కి ఇచ్చినట్టుగా మన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ముందుకు పోతున్నాం. కాబట్టి నిజంగా ఇలా సీతక్క సహకారం చాలా, ఆమె పాత్ర ఎక్కువ ఉంది. ఆమె శాఖ మార్చులుగా అడగగానే 210 కోట్లు ఇచ్చి దీని పైలట్ ప్రాజెక్ట్ కింద గుట్టలో మనం ప్రారంభించుకున్నాం. ఏదైతే మనం ప్రారంభించుకున్నటువంటి 6 నెలల్లో నీళ్ళు ఇచ్చేది ఉండే, కానీ ఆ 2 ప్యాకేజీలు కొంత ఫారెస్ట్ ఉండడం వల్ల లేట్ అయిన మాట వాస్తవం. ఫారెస్ట్ పర్మిషన్ తీసుకున్నాం, ఇలా కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇస్తున్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం,
గతంలో మెగావాడు డబ్బుల కోసం పనిచేసిండు. ఇప్పుడు కేఎల్ఆర్ ఎవరున్నారు పేరు కేఎల్ఎస్ఆర్ కూడా చెప్తా ఉన్నా, నువ్వెంత పెద్ద కాంటాక్ట్ అయినా ఎంత తురుమైనా వదిలిపెట్టేది లేదు. నువ్వు ఎవరో పేరు చెప్పుకొని ఏదో చెప్పుకొని నువ్వు పేరు పెద్ద కావచ్చు, నాకు 60 రోజులలో ఈ పని కంప్లీట్ చేయకపోతే మాత్రం నేనే వచ్చి గుట్ట మీద కూర్చొని తప్పకుండా నీ భర్త అని చెప్పి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. మీకు డబ్బులు ఇచ్చినాం, శాంక్షన్ ఇచ్చినాం, పర్మిషన్లు ఇచ్చినాం. 60 రోజుల్లో నీళ్ళు ఇవ్వకపోతే మాత్రం మళ్ళీ ఇదే గన్పూర్ గుట్ట మీద వెంకటేశ్వరం గుట్ట మీద నిన్ను నిలబెట్టేది ఖాయం. తప్పకుండా ప్రభుత్వం నుంచి నీకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయి. మా ఆలేరు భువనగిరి ఇక్కడ మేడ్చల్ సంబంధించిన గ్రామాల ప్రజల దాహత తీర్చాలే. డైలీ 100 ml వాళ్ళకు 100 లీటర్లు వచ్చే విధంగా చేయాలని చెప్పి కాంట్రాక్ట్ కూడా మేము ఇలా ఇక్కడి నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నావు, ఇప్పటికే బిల్లు కూడా ఎత్తినావు, నువ్వు తప్పకుండా మిగతా వరకు చేయాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీకు ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా మేముంటాం. ఇక్కడ స్థానికంగా మా కౌన్సిలర్లు, మా చైర్మన్ గారు, మా మీడియా మిత్రులు ఉన్నారు. తాగునీరు విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది చెందొద్దు, ఏ గ్రామంలో కూడా నీళ్లు లేవనే సమస్య రావద్దు. ఒక రకంగా ఎల్లునతోటి ప్రాబ్లం వస్తుంది ముందు చూపుగా. మరి అందుకే ఇలా 2 ఎమ్మెల్యేలం, మా ప్రజాప్రతినిధులం, ఆలయం సంబంధించి భూమికి సంబంధించి ముఖ్య నాయకులు కూడా ఇలా 1000 మంది వచ్చారంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అధికారులు కూడా మీరు ఇది ప్రియారిటీ కింద పెట్టుకొని, అవసరమైతే మీకు ఏమైనా ఫండ్స్ కానీ ఇబ్బంది ఉంటే ముఖ్యమంత్రి గారితో, శాఖ మంత్రులతోటి మేమిద్దరం కొట్లాడి మేము తెస్తాం. ఎట్లయితే ఇప్పుడు బస్వాపూర్కు, గంధమల్లకు మా అపర భగీరథ ఉత్తమతో అమౌంట్ వేయించినామో తప్పకుండా దీనికి కూడా మీకు నిధుల కొరత లేదు. తాగునీరు ముఖ్యం కాబట్టి తప్పకుండా వచ్చేది ఎలినో ప్రాబ్లం ఎండాకాలం కాబట్టి ఇప్పుడే ఎండాకాలం లెక్క కనిపిస్తుంది. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారుల యంత్రాంగం ఇక్కడ సిఈ గారు కానీ, ఎస్సీ గారి, డి గారు కానీ తప్పకుండా ఇక్కడనే కూర్చోబెట్టి మరి ఆ కేఎల్ఎస్ యూనివర్సిటీని కూర్చోబెట్టి పనులు చేయించాల్సిన విజ్ఞప్తి చేస్తూ, మళ్ళీ 60 రోజుల తర్వాత మనం దీనికి రావద్దు, నీళ్ళు ఇప్పుకోవడానికి రావాలి. అంతేనా కదా? అందుకే స్థానికంగా మా మిత్రుడు కౌన్సిలర్ అడిగిండు, మీకు ఇక్కడ తప్పకుండా మీకు అందిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి తెలంగాణ మొత్తం ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న కింద పనిచేస్తున్నాం కాబట్టి మీ ప్రాంతం మా ప్రాంతం కాదు, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుందాం. గతంలో వివక్ష ఉండే, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ అవే బాగోయేది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నా ఆయన గజ్వేల్ కూడా నీళ్ళు ఇవ్వలేకపోయిండు. ఇలా మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత గజ్వేల్కు ఈ 210 కోట్లు వచ్చినాకనే గజ్వేల్ నీళ్ళు పోతున్నాయి. అంటే ముఖ్యమంత్రి పనితీరు గట్లుంది. ఆయన దున్నపోతు మీద వాడబడ్డట్టే ఉంటుంది. మాతాన వాసాల మరిని దత్తత తీసుకున్నాడు, ఇంకో ఊరు దత్తత తీసుకున్నాడు. ఎన్నో వాళ్ళు ఏమున్నా కమిషన్ల కోసం పనిచేస్తున్నాం, మన పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి ఇక తప్పకుండా అధికారులు దీని మీద శ్రద్ధ పెట్టి మీడియా ముందు మనం చెప్తున్నాం. కాబట్టి దసరా అంటే 62 రోజులు ఉన్నట్టుంది. 62 రోజులలో తప్పకుండా 63.9 సెంటిమెంటు మీకు ఒక్క రోజు గడువు ఎక్కువిస్తున్నా. 63 రోజులలో పని పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చినటువంటి మా నాయకులు